హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఒక టేస్టీ స్వీట్తో వచ్చేసాను. కోవా జామున్ చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మనకి స్వీట్ క్రేవింగ్స్ ఉన్నప్పుడు ఇంట్లో కోవా ఉంది అనుకుంటే వెంటనే చేసేయచ్చు. అది సిమిలర్ టు గులాబ్ జామ్ అనమాట. సో గులాబ్ జామే ప్యాకెట్టే ఉండాల్సిన అవసరం లేదు. మనకి ఇలా కోవా అన్నా సరిపోతుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే దాదాపు ఒక 1 వీక్ వరకు మనకి ఫ్రెష్‌గానే అనిపిస్తది. దీనికేంటంటే ఫస్ట్ అమూల్ కోవా ఉంటది కదా! దానికి ఒక 90 గ్రామ్స్ కోవా తీసుకున్నాను దానికి. అండ్ ఏంటంటే కొంచెం ఒక 2, 3 స్పూన్స్ ఏంటంటే మైదా వేసుకున్నాను. ఎందుకంటే మనకి బైండింగ్‌కి రావాలి కాబట్టి. అండ్ వాటర్ అనేది ఏం కూడా మిక్స్ చేయట్లేదు. సింగిల్ డ్రాప్ కూడా నేను మిక్స్ చేయకుండా ఓన్లీ మిల్క్‌తో మిక్స్ చేస్తున్నాననమాట. కొంచెము మిల్క్ వేసుకొని మనకి బైండింగ్ అంటే మనకి బాల్ లాగా రౌండ్ అవుతుంది అనుకుంటే చాలు. కోవా అనేది ఫస్ట్ ఏంటంటే మనం మాత్రం లంప్స్ లేకుండా బాగా అండ్ పాలనేది ఏంటంటే కొంచెం కొంచెంగా వేసుకోండి ఒకేసారి. ఎందుకంటే ఆల్రెడీ కోవా కూడా మనకి సాఫ్ట్‌నెస్సే ఉంటది కాబట్టి సింపుల్‌గానే మనకి మిక్స్ అయిపోతది. అండ్ పాలనేది కొంచెం కొంచెం స్పూన్ బై స్పూన్ వేసుకుంటే బెటర్. ఒకేసారి ఎక్కువైపోతే మళ్ళీ మనకి ఎక్స్ట్రా కోవా లేకపోతే రాదనమాట బాల్స్ ఇవన్నీ. సో కొంచెం స్లో అదంతా నీట్‌గా సాఫ్ట్‌గా ఆ టెక్స్చర్ రావాలి. చూపించాను కదా! ఆ టెక్స్చర్ వచ్చిన తర్వాత మనం ఏంటంటే చిన్న చిన్న బాల్స్ మనకి ఏ సైజులో బాల్స్ కావాలనుకుంటే ఆ సైజులో చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇదేంటంటే ఫస్ట్ ముందు ఏంటంటే మా మమ్మీ అది ఇచ్చేస్తుంది. పాకం అనేది తీసేయాలి గులాబ్ జామ్‌కి. అది చల్లారిన తర్వాత మనం ఈ బాల్స్ అనేవి ఫ్రై చేసుకొని వేసుకోవాలి. లేదు మనం వేడి వేడిగా వేసేస్తే అది పీల్చదనమాట. అంత టేస్టీగా కూడా అనిపించదు. జ్యూసీగా ఉండాలి అనుకుంటే మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఇది బాల్స్ అనేది ఇంకొక పక్క ఫ్రై చేస్తున్నాము. ఇది అన్నీ కొంచెమే అయింది కాబట్టి ఒకేసారి వేసేస్తుంది మమ్మీ. అండ్ మనకి గోల్డెన్ బ్రౌన్ రావాలి. సో బాల్స్ అన్నీ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మనం ఏంటంటే అది ఫస్ట్ వేసేసాను కాబట్టి అది కొంచెం ఫ్రై అయిపోయిన దాన్ని షుగర్ సిరప్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మిగిలినవన్నీ కూడా ఆ సిమ్లో పెట్టుకొని అలా పైకి కిందకి వేస్తున్న టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో ఈ కలర్ అనేది రావాలి. కలర్ అనేది వచ్చింది మనం ఇంట్లో చేసుకుంటే చాలా టేస్టీ అన్నమాట. అంటే హైజీనిక్గా ఉంటుంది కాబట్టి. సో స్వీట్స్ అనేది చాలామందికి గులాబ్ జామ్ అనేది ఫేవరెట్ ఉంటుంది. ఇది కూడా సిమిలర్ టు గులాబ్ జామే. అసలు మనకి దేంతో చేసాం అనేది డిఫరెన్సే ఉండదు. ఎంతమందికి గులాబ్ జామ్ విత్ వెనిలా ఐస్ క్రీమ్ ఇష్టం. చాలామందికి ఫేవరెట్ ఉంటుంది. నాకు కూడా చాలా చాలా ఫేవరెట్ గులాబ్ జామ్ విత్ వెనిలా. టేస్టీగా కూడా ఉంటుంది. అండ్ ఫైనల్గా ఇంకా ఈ 4, 5 బాల్స్ ఉండిపోతే అవి కూడా తీసేసి మంచిగా షుగర్ సిరప్లో 1 డే అనేది ఉంచాలి. అప్పుడు మంచిగా షుగర్ సిరప్ అనేది పీల్చుకుంటుంది. ప్లీజ్